హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మురుకులు చేసుకుంటున్నాం. మురుకులు అంటే కొంతమంది మునుపులు అంటారు, కొంతమంది చుట్లు అంటారు, కొంతమంది మురుకులు అంటారు. మరి మురుకులు చేసుకోవడానికి అయితే ఇదిగోండి, ఇంట్లో ఉన్న బియ్యం తీసుకెళ్ళి పిండి మర వేసే దగ్గర అంటే అదే పిండి మిల్ దగ్గరికి వెళ్ళేసి పిండి చేసుకొని వచ్చేసాము. మరి దీంట్లో కావాల్సినవి ఏంటి అంటే మేము వేసింది మరి మినపప్పు కూడా పిండి మరకు వేయించుకొని దాని పిండి బియ్య పిండి కలిపి, ఇంకోటి వచ్చేసి డాల్లా తీసుకొచ్చాము, ఇంకా వాము, ఇంకా ఉప్పు కారం అది నార్మలే. అవి వేసి మనం పిండి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు డీస్లో తీసుకొని పిండి వాటిని కలుపుకుందాం. కలిపిన తర్వాత మీకు పిండి ఏ విధంగా కలిపి చూపిస్తాం. మనం పాలుంటే పాలు కూడా వేసుకోవచ్చు. పిండి అయితే ఏ విధంగా కలుపుకోవాలి చూసారా? జావ కాకుండా పిండి ఎలా కలిపాము ఈ విధంగా. ఇదిగోండి, మీరు నువ్వులు తినే పని అయితే ఇదిగోండి, తెల్ల నువ్వులు కూడా వేసాం. తెల్లకుండా కాబట్టి పిండిలో కనిపించలేదు, కానీ తెల్ల నువ్వులు కూడా వేసాం. ఇదిగోండి, ఇప్పుడైతే స్టవ్ మీద మనం బాండి పెట్టుకోవాలి. దీంట్లో అయితే నూనె తీసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే నూనె తీసుకున్నాం. నూనె వేడెక్కిన తర్వాత అయితే మనం వేడెక్కిందో తెలుసుకోవడానికి అయితే ఇదిగోండి కొంచెం పిండి తీసుకొని దీంట్లో వేసామనుకో, పైకి వస్తే వెంటనే కాలినట్టు. ఇంకా కాలలేదు. ఇదిగోండి, ఇదైతే మురుకులు వేసేది. దీంట్లో పిండి వేసుకొని ఇది ఈ విధంగా కొట్టుకోవాలి. నేను చిన్నప్పుడు అయితే రూపాయికి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10 రూపాయలు అయిపోయింది రేటు. పక్కన సున్నా పెట్టారు. ఈ విధంగా వచ్చుకొని వీటిని ఒక్కొక్కటి తీసుకొని మనం దీంట్లో వేసుకొని కాల్చుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనం ఒక కవర్ తీసుకొని దాని మీద నూనె రాసి ఈ విధంగా అయితే వచ్చేసాం. వీటిని మనం ఇప్పుడు నూనెలో వేసుకోవాలి. నూనె కాయిందో లేదు చూసి. ఇదిగోండి, ఇప్పుడైతే నూనె అయితే హీట్ ఎక్కింది. ఇదిగోండి, నూనె అయితే పైకి వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి, బేకర్లో వేస్తాం. ఇదిగో కాలిన వెంటనే మనం ఇలా జరిగేసుకోవాలి. ఇదిగోండి, కాలేసింది కదా. ఇప్పుడైతే మనం లైట్ గోల్డెన్ ఫ్లేమ్ వచ్చేదాకా ఉంచుకొని తీసేయడమే, మనకు రెడీ అయిపోతాయి. ఇదిగోండి, కాలిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దాం. ఇదిగోండి, టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంతే అండి. మరి మీరు ఎప్పుడైనా మురుకులు చేసుకున్నారా? అదే మునుపులు చేసుకున్నారా? ఈ విధంగానే ఉన్నాయా? కామెంట్ చేయండి. మరి స్పెషల్గా మనం మురుగులు ఎందుకు చేసుకున్నాం అంటే శ్రావణ మాసం లాస్ట్ కాబట్టి మేము మురుగులు చేసుకుంటున్నాం. బాయ్ బాయ్.